Hi friends, welcome to our class SLNS 10. Very good morning friends. మన క్లాస్ స్టార్ట్ చేద్దాము. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో లెట్ us స్టార్ట్ టుడేస్ క్లాస్. మనకి ఆగస్ట్లో ఎంటర్ అయినాము ఫ్రెండ్స్. సో మనము నోటిఫికేషన్స్ వచ్చేస్తాయని. సో let us be ready with the subject. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. మనము లాస్ట్ క్లాస్ we have started the వకటకాస్. మనము వకటకాస్ ఒక చిన్న ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసుకున్నాము లాస్ట్ క్లాస్. ఫౌండర్ ఎవరు, వింధ్యాశక్తి ఇస్ ద ఫౌండర్, వారి క్యాపిటల్ ఏంటిది, వారి యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటిది, ఇవన్నీ మనము లాస్ట్ క్లాస్ డిస్కస్ చేసుకున్నాం. వారి యొక్క స్పెషాలిటీ ఏంటిది కొంచెం నేర్చుకున్నాం. దాన్ని ఆ పాయింట్ నుంచే ఈరోజు క్లాసు కంటిన్యూ చేసుకుందాం. ఓకే, సో లెట్ us స్టార్ట్ టుడేస్ క్లాస్. ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం. చూడండి, మనకి ఈరోజు క్లాస్ ఎట్లా స్టార్ట్ చేస్తున్నామంటే వీఆర్ స్టార్టింగ్ విత్ ఇన్స్క్రిప్షన్స్, రైట్? వీఆర్ స్టార్టింగ్ విత్ హిస్టారికల్ సోర్సెస్. ఫస్ట్ ఇన్స్క్రిప్షన్స్ నేర్చుకుందాం, తర్వాత కింగ్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, హిస్టారికల్ సోర్సెస్. అవే ఏంటివంటే ఇన్స్క్రిప్షన్స్. ఓకే, హిస్టారికల్ సోర్సెస్, ఇన్స్క్రిప్షన్స్. ఈరోజు చాలా విషయాలు నేర్చుకుందాం. ఈ హిస్టారికల్ సోర్సెస్లో మనకి నేర్చుకోవాల్సింది ఏంటిదంటే అబౌట్ ద ఇన్స్క్రిప్షన్స్. ఈ ఇన్స్క్రిప్షన్స్ గురించి మనకి ప్రతి కింగ్ గురించి మనము నేర్చుకుంటూనే ఉన్నాము. ఈ శాసనాల ద్వారానే వారి యొక్క ఇంపార్టెన్స్, ఆ టైం పీరియడ్లో ఆ డైనాసిటీ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఎస్పెషలీ పర్టికులర్లీ ఈ ఇన్స్క్రిప్షన్స్ ద్వారానే మనకి అర్థమవుతుంది. అదే మనకి హిస్టోరియన్స్ కూడా ఇన్స్క్రిప్షన్స్ నుంచే, ఈ విధానం నుంచే మనము నేర్చుకోగలుగుతాము ఆ పర్టికులర్ డైనాసిటీ గురించి అని చెప్తున్నారు. అదే విధంగా మనము నేర్చుకుంటున్నాం. సో హిస్టారికల్ సోర్సెస్, ఇన్స్క్రిప్షన్స్, ఇది అసలు దీనికి ఇంత వైభోగం, ఇంత స్పెషాలిటీ ఏమున్నదంటే చూడండి, మనకి ఈ వకటకాస్ డైనాసిటీ, వకటకాస్ హిస్టరీ అనేది ఎట్లా స్టార్ట్ చేస్తున్నామంటే, వకటకాస్ హిస్టరీ మనకి ఫౌండర్ వింధ్యాశక్తి తెలుసు. వింధ్యాశక్తి ఉన్నప్పుడు అందరూ ఆయన హయాంలోనే ఉంటుండే ఈ వకటకాస్ అంతా. ఈ వింధ్యాశక్తి ఫౌండర్ ఒక్కసారి ఆయన అనంతరం, అంటే ఆయన చనిపోయిన తర్వాత ఏమైందంటే ఈ వకటకాస్ అనేది ఫోర్ బ్రాంచెస్గా డివైడ్ అయినారనమాట, రైట్? 4 బ్రాంచెస్గా డివైడ్ అయినారు. వకటకాస్ గాట్ డివైడెడ్ ఇంటూ 4 బ్రాంచెస్. ఆ 4 బ్రాంచెస్లో ఎలా స్టార్ట్ అయిందంటే చూడండి, మనకి 2 బ్రాంచెస్ గురించే ఇన్ఫర్మేషన్ ఉంది. మనకి హిస్టోరియన్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే 2 బ్రాంచెస్ గురించే మనకి తెలుస్తుంది. తర్వాత రిమైనింగ్ 2 బ్రాంచెస్ది మనకి డేటా లేదు. ఆ 2 బ్రాంచెస్ గురించి చూసుకుందాం. ఈ వింధ్యాశక్తి ఒక కుమారుడు ప్రవరసేన ఉన్నాడు కదా, ప్రవరసేన యొక్క కొడుకు గౌతమిపుత్ర ఫస్ట్ బ్రాంచ్ ఎస్టాబ్లిష్ చేసిండు. అదే ఇప్పుడు మనము నేర్చుకుందాం, రైట్? సో పాయింట్ టు పాయింట్, స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, నేను రిప్లై ఇస్తాను, రైట్? ఇది మనము ఈరోజు ఇలా నేర్చుకుందాం. ఫస్ట్ ఒక బ్రాంచ్, నెక్స్ట్ ఇంకొక బ్రాంచ్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ బ్రాంచ్ ఏంటిదంటే చూడండి, ఇక్కడ రాస్తున్నా, నందివర్ధన ప్రవరపుర బ్రాంచ్. నందివర్ధన ప్రవరపుర బ్రాంచ్. ఓకే, నందివర్ధన ప్రవరపుర బ్రాంచ్. నెక్స్ట్ వచ్చేసి చూడండి వాత్సగుల్మ బ్రాంచ్. నెక్స్ట్ వచ్చేసి వాత్సగుల్మ బ్రాంచ్.
వాత్సగుల్మ బ్రాంచ్. ఓకే, నందివర్ధన ఇట్లా మనం బాక్స్లో రాసుకుంటే మనకి బాగుంటుంది, అర్థమవుతుంది. నందివర్ధన ప్రవరపుర బ్రాంచ్, రైట్. నెక్స్ట్ వచ్చేసి వాత్సగుల్మ బ్రాంచ్. ఓకే, రైట్. ఇప్పుడు ఈ 2 బ్రాంచెస్ 4 బ్రాంచెస్ ఉన్నాయని అనుకున్నాం కదా, 4 బ్రాంచెస్గా డివైడ్ అయినారు అనుకున్నాం కదా. ఈ 2 బ్రాంచెస్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ 2 బ్రాంచెస్ గురించి మనం నేర్చుకుందాము ఈరోజు. ఇప్పుడు ఈ నందివర్ధన ప్రవరపుర బ్రాంచ్ ఎలా వచ్చింది, వాత్సగుల్మ బ్రాంచ్ ఎలా వచ్చింది మనము నేర్చుకుందాం. ఓకే, మనకి వింధ్యాశక్తి తెలుసు, హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ వకటకాస్. వింధ్యాశక్తి యొక్క సన్ ఎవరు, ప్రవరసేన. ఓకే, ప్రవరసేన ఇక్కడ రాస్తున్నా, ప్రవరసేన. ప్రవరసేన 1, ప్రవరసేన 1 సన్ ఎవరు అంటే, ప్రవరసేన 1 సన్ వచ్చేసి గౌతమి పుత్ర, వచ్చేసి గౌతమి పుత్ర, రైట్. ప్రవరసేన 1 సన్ గౌతమి పుత్ర ఎస్టాబ్లిష్డ్ నందివర్ధన ప్రవరపుర బ్రాంచ్. ఇట్లా మనం నేర్చుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఈ ప్రవరసేన ఉన్నాడు కదా, ప్రవరసేన బ్రదర్, రైట్. ప్రవరసేన యంగర్ బ్రదర్ సర్వసేన, ఇక్కడ వస్తున్నా, ప్రవరసేన బ్రదర్. ఓకే, ప్రవరసేన బ్రదర్ ఎవరు అంటే సర్వసేన, రైట్. ప్రవరసేన బ్రదర్ సర్వసేన స్టార్టెడ్ వాత్సగుల్మ బ్రాంచ్. ఓకే, హీ స్టార్టెడ్ వాత్సగుల్మ బ్రాంచ్. ఓకే, ఇప్పుడు మిగతా 2 బ్రాంచెస్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ లేదు, సో వీల్ కాన్సన్ట్రేట్ ఆన్ ఈ బ్రాంచెస్ గురించి మనం నేర్చుకుందాం, రైట్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ ఇన్స్క్రిప్షన్స్ అంటే శాసనాలు అని మనకు తెలుసు. ఈ శాసనాల ద్వారానే వీరి యొక్క స్పెషాలిటీ, వారి యొక్క స్కీమ్స్, వారి యొక్క వెల్ఫేర్ స్కీమ్స్, ప్రజల మీద వారి యొక్క ఈ మన రూలింగ్ పీరియడ్ ఎంత టైంలో వాళ్ళు రూల్ చేసినారు అవన్నీ మనకి తెలుస్తున్నాయి బేస్డ్ ఆన్ దీస్ ఇన్స్క్రిప్షన్స్ ద్వారా. అసలు ఈ వకటకాస్ గురించి వచ్చేసరికి మనకి ఎక్కువ తెలుస్తున్న విషయం ఏంటిదంటే అబౌట్ ది ల్యాండ్ గ్రాంట్స్. ఓకేనా, ఈ వకటకాస్ ఇన్స్క్రిప్షన్స్ గురించి మనకి ఏం తెలుస్తుంది, ఏం ఇన్ఫర్మేషన్ మనకి హిస్టోరియన్స్ నుంచి వస్తుంది అంటే, ఇక్కడ రాస్తున్నా అబౌట్ ల్యాండ్ గ్రాంట్స్. ఓకే, ఈ ల్యాండ్ గ్రాంట్స్ అంటే ఏంటిదంటే ఆఫీషియల్గా ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు, రైట్. ఆఫీషియల్గా ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ల్యాండ్ అంటే చూడండి, అసెటిక్స్ అంటారు. మన సన్యాసం పుచ్చుకున్న వాళ్ళని ఏమంటారు అంటే అసెటిక్స్కి ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. తర్వాత టెంపుల్స్కి ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. నెక్స్ట్ బ్రాహ్మిన్స్కి ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. నెక్స్ట్ ఆఫీషియల్స్, వారి యొక్క అధికారిక వర్గానికి ల్యాండ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారని మనకి హిస్టరీస్ ద్వారా తెలుస్తుంది. తర్వాత వీరి యొక్క ల్యాండ్ గ్రాంట్స్ మనకి ఇంకా అడిషనల్గా ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంటే, ఇప్పుడు ఇచ్చే పర్సన్ని, ల్యాండ్ ఇచ్చే పర్సన్ని డోనర్ అంటారు, పుచ్చుకునే పర్సన్ని డోనీ అంటారు. తర్వాత వీరి యొక్క డీటెయిల్స్ ఏంటిది, వాళ్ళు తీసుకొని ల్యాండ్ ఏం చేస్తున్నారు, రైట్. అగ్రికల్చర్ చేస్తున్నారా, లేకపోతే వేరే ఏమైనా ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తున్నారా, ఎగ్జాక్ట్ పాయింట్ టు పాయింట్ ఇన్ఫర్మేషన్ వీరి యొక్క శాసనాల ద్వారా మనకి తెలుస్తుంది, రైట్. గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటెడ్ ల్యాండ్స్ అని మనకి ఈ శాసనాల ద్వారా తెలుస్తుంది. తర్వాత ఇంకొకటి మనకి ఏం తెలుస్తుంది అంటే అబౌట్ జీనియాలజీ ఆఫ్ డోనీస్
అంటే పుచ్చుకున్న పర్సన్ ల్యాండ్ ఎవరైతే పుచ్చుకుంటున్నారో వారి వారసత్వంగా రైట్ వాళ్ళు తండ్రి తీసుకుంటారో తండ్రి నుంచి కొడుకుకు వస్తుంది, కొడుకు తర్వాత ఆయన కొడుకుకు వస్తుంది. ఈ తరతరంగా వారి యొక్క ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళ ద్వారా పేస్ట్ చేసి పెట్టుకుంటున్నారు, వాళ్ళ యొక్క రికార్డ్స్లో ఉంటుందని మనకి హిస్టోరియన్స్ ద్వారా తెలుస్తుంది. తర్వాత వాళ్ళకి హ్యాబిటేషన్, వారి యొక్క హ్యాబిటేషన్ అంటే తీసుకున్న ల్యాండ్ ఏం చేస్తున్నారు, అగ్రికల్చర్ చేస్తున్నారా అనేది మనకి తెలుస్తుంది. తర్వాత స్కాలర్షిప్స్, వారికి ఇచ్చిన స్కాలర్షిప్స్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఈ ల్యాండ్ గ్రాంట్స్ కింద ఇంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట. ఓకే, అదే ఇప్పుడు ఈ 4 బ్రాంచెస్ కూడా, ఈ 4 బ్రాంచెస్లో కూడా అంత ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ గురించే మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఓకే, ఈ నందివర్ధన ప్రవరపుర బ్రాంచ్ కానీ వత్సగుల్మ బ్రాంచ్ కానీ ఈ 2 బ్రాంచెస్ మనకి ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ గురించే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అదే విధంగా మనం నేర్చుకోవాలి. ఓకే, అదే ఈ వకటకాస్ యొక్క స్పెషాలిటీ ఏంటిదంటే అబౌట్ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్. ఓకే రైట్. ఇప్పుడు మనకి తెలియని విషయాలు ఏంటిదంటే వకటకాస్ గురించి, వారి యొక్క స్టోన్ స్లాబ్ ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి కదా, ఈ స్టోన్ స్లాబ్ ఇన్స్క్రిప్షన్స్, ఈ స్టోన్ స్లాబ్ ఇన్స్క్రిప్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి, కానీ ఎక్కువ మాత్రం ఇవి ఒక కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్సే ఉన్నాయన్నమాట. తర్వాత ఈ వత్సగుల్మ అనేది దీని కింద కొన్నే తెలుస్తున్నాయి మనకి. ఎక్కువ ఇన్స్క్రిప్షన్స్ అనేది నందివర్ధన పర్వరపుర బ్రాంచ్ కిందనే మనకి ఎక్కువ తెలుస్తున్నాయి అని మనకి మరొకసారి మన హిస్టరీ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. రైట్. ఫస్ట్ ఈ ప్లేసెస్ ఏంటివి చూసుకుందాం. నందివర్ధన ప్రవరపుర ఇది ఎక్కడ ఉందంటే ఈ నాగ్పూర్ డిస్ట్రిక్ట్, మహారాష్ట్రలోనే ఉంది. ఈ వత్సగుల్మ కూడా ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలోనే ఉంది. ఇట్లా మనకి ఈ ప్లేస్ ఎక్కడ ఉంది తెలుసుకోవాలి. ఈ బ్రాంచ్ ఎవరి నుంచి వచ్చింది తెలుసుకోవాలి, అది మనం ఇప్పుడు తెలుసుకున్నాము. ఈ ఇన్స్క్రిప్షన్స్ యొక్క స్పెషాలిటీ ఏంటిదంటే అబౌట్ గెటింగ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ల్యాండ్ గ్రాంట్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ శాసనాల ద్వారా మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఇవి నందివర్ధనతో స్టార్ట్ చేసి మనము వత్సగుల్మ కూడా నేర్చుకుందాం. ఓకే, సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ నందివర్ధన ప్రవరపుర. ఇది మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంది. ఓకే, మనకి ఫస్ట్ ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే చూడండి, ఫస్ట్ ఫ్రమ్ మండాల్ కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్. ఈ మండాల్ దీని కింద వస్తాయి ఇవన్నీ చూడండి, రాస్తున్నాను. మండాల్ కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్. మండాల్ కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ మనకి ఎవరి గురించి చెప్తుందంటే ఇట్ ఈస్ ఇష్యూడ్ బై రుద్రసేన. మండాల్ కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ ఈస్ ఇష్యూడ్ బై రుద్రసేన. ఈ రుద్రసేన ద్వారా మనకి మండాల్ కాపర్ ప్లేట్ ఏం చెప్తుందంటే రుద్రసేనాస్ అఫెక్షన్ ఫర్ వైష్ణవిజం. ఈ రుద్రసేన యొక్క వైష్ణవిజం మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందని మనకి చెప్తుంది. ఇక్కడ రాస్తున్నా వైష్ణవిజం. రైట్. మండాల్ కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ issued by Rudrasena. It is giving the information saying that Rudrasena's affection for Vaishnavism. ఇట్లా మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ ప్రవరసేన 2 ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ ప్రవరసేన 2. ఇట్లా మనం రాసుకోవాలి పాయింట్ టు పాయింట్. ప్రవరసేన 2 ప్రవరసేన 2 ఇన్స్క్రిప్షన్స్ ఇక్కడ అంటే చూడండి, ఇక్కడ రాస్తున్నా 1 by 1. ఇండోర్, యావత్మాల్, తర్వాత మసూద్, తర్వాత మండాల్. రైట్. చూడండి, మనకి ప్లేస్ తోటి కన్ఫ్యూజ్ కావద్దు. మండాల్ అంటే
వేరే కింగ్స్ కూడా శాసనాలు వేసారు. ఒక్కటే ప్లేస్ మీద చాలా కింగ్స్ కూడా శాసనాలు ఉన్నాయి. ఇట్లా ప్లేస్ తోటి మనం కన్ఫ్యూజ్ కావద్దు. కానీ కింగ్ కింద ఏమొస్తాయి అనేది మనము చూసుకోవాలి. ఈ ప్రవరసేన 2 ఒక ఇన్స్క్రిప్షన్స్ ఎక్కడ ఉన్నాయంటే ఇండోర్, యావత్మాల్, మసూద్ అండ్ మండాల్ ఇట్లా మనము నేర్చుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ మసూద్ ఇన్స్క్రిప్షన్ మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుందంటే చూడండి, మొత్తం ఇవన్నీ ల్యాండ్స్ గురించే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, రైట్. ఎగ్జామ్లో ల్యాండ్కి సంబంధించిన ల్యాండ్ గ్రాంట్స్కి సంబంధించింది ఏదైనా డైనాసిటీ గురించి మనకి అడిగితే మనకి గుర్తుకు రావాల్సింది వకట కాసే, రైట్. సో ఈ మసూద్ ఇన్స్క్రిప్షన్స్ ఏం చెప్తుందంటే ఇది 19 బ్రాహ్మణ్స్కి ల్యాండ్ ఇచ్చిరని తెలుస్తుంది. 19 బ్రాహ్మణ్స్కి ల్యాండ్ ల్యాండ్ గ్రాంట్ ఇచ్చినట్టు మనకి తెలుస్తుంది. తర్వాత నెక్స్ట్ ఈ యావత్మాల్ ఇన్స్క్రిప్షన్ ఏంటిదంటే చూడండి, యావత్మాల్ ఇచ్చింది ఏంటంటే ఆల్రెడీ డొనేట్ చేసిన ల్యాండ్ని మళ్ళీ రీ అలాట్మెంట్ చేయడం. అంటే దాని మీద ఏమైనా సమస్యలు వస్తే, ఆ ల్యాండ్ తీసుకున్న వారి మీద ఏదైనా సమస్యలు వస్తే ఆ సమస్యలన్నీ పరిష్కరించి మళ్ళీ అది రీ అలాట్మెంట్ చేయడం అనేది మనకి యావత్మాల్ ఒక ఇన్స్క్రిప్షన్. ఏంటిదంటే ఇక్కడ రాస్తున్నా రీ అలాట్మెంట్ అంటాం కదా, ఈ రీ అలాట్మెంట్ చేయడమే ఈ యావత్మాల్ ఇన్స్క్రిప్షన్. తర్వాత చూడండి మండాల్, మహార్జారీ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ పృథ్వీ సేన 2 ఇవి కూడా మనకి తెలుస్తుంది. ఇక్కడ రాస్తున్నా. నెక్స్ట్ మనకి ఎవరి ఇన్స్క్రిప్షన్ తెలుస్తుంది అంటే పృథ్వీ సేన 2. ఈ కింగ్స్ గురించి మనము ఇవంతా క్రోనాలజీగా వస్తున్న కింగ్స్. ఈ కింగ్స్ మనము నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. ఫస్ట్ ఈ శాస్త్రాలు నేర్చుకుందాం ఈరోజు. పృథ్వీ సేన 2. ఈ పృథ్వీ సేన 2 ఇన్స్క్రిప్షన్స్ ఏంటంటే అగైన్ మండాల్ అండ్ మహార్జారీ, రైట్. పృథ్వీ సేన 2 ఈ యొక్క ఇన్స్క్రిప్షన్స్ ఏంటివంటే మండాల్ అండ్ మహార్జారీ, రైట్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్ వస్తుంది. ఈ ఇన్స్క్రిప్షన్ ఏంటిదంటే మైర్గాన్ ఇన్స్క్రిప్షన్. ఓకే, మైర్గాన్ inscription. ఈ మైర్గాన్ ఇన్స్క్రిప్షన్ is issued by Prabhavati Gupta. Okay, మైర్గాన్ ఇన్స్క్రిప్షన్ is issued by Prabhavati Gupta. ఇప్పుడు ఈ ప్రభావతి గుప్తా యొక్క స్పెషాలిటీ మనము స్టెప్ బై స్టెప్గా నేర్చుకుందాం, రైట్. ప్రభావతి గుప్తా, మైర్గాన్ ఇన్స్క్రిప్షన్ ఇష్యూడ్ బై ప్రభావతి గుప్తా. ప్రభావతి గుప్తా డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ ప్రవరసేన 2. ఓకే, డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ ప్రవరసేన 2, రైట్. ప్రభావతి గుప్తా, రైట్. ఇది మనకి ఎక్కడ తెలిసిందంటే ఇట్ వాస్ ఫౌండ్ నియర్ పూనా. 1912 దీని యొక్క ఇది వెలుగులోకి వచ్చిందనమాట. ఈ యొక్క మైర్గాన్ ఇన్స్క్రిప్షన్ మనకి వెలుగులోకి ఎప్పుడు వచ్చిందంటే 1912 అట్ పూనా అనే ప్లేస్లో మనకి ఈ ప్రభావతి మైర్గాన్ ఇన్స్క్రిప్షన్ గురించి వెలుగులోకి వచ్చిందని మనకి హిస్టోరియన్స్ ద్వారా తెలుస్తుంది, రైట్. సో ఈ మైర్గాన్ ఇన్స్క్రిప్షన్ ద్వారానే వీరి యొక్క ఇంత స్పెషాలిటీ ఉందా అనేది మనకి కొంచెం లేట్గా తెలిసిందనమాట. లేట్గా అయినా సరే వీరి యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉందని మనకి హిస్టోరియన్స్ ద్వారా స్టెప్ బై స్టెప్ తెలుస్తుంది. తర్వాత ప్రభావతి గుప్తా ఎవరు అంటే వైఫ్ ఆఫ్ రుద్రసేన 2. ఓకే, ఇట్లా మనం రాసుకోవాలి. ప్రభావతి గుప్తా, హూ ఈస్ ప్రభావతి గుప్తా అంటే వైఫ్ of Rudrasena 2, wife of Rudrasena
సేన టూ, రైట్, వైఫ్ ఆఫ్ రుద్రసేన టూ. అదేవిధంగా ప్రభావతి గుప్తా ఇంకా వీరి యొక్క స్పెషాలిటీ ఏంటిదంటే డాటర్ ఆఫ్ గుప్తా రూలర్. ఆ టైంలో గుప్తా రూలర్ ఎవరున్నారంటే చూడండి చంద్రగుప్తా టూ, రైట్. ప్రభావతి గుప్తా ఈస్ ద డాటర్ ఆఫ్ Gupta ruler Chandragupta II. Okay, Chandragupta II, daughter of Gupta ruler Chandragupta II. చూడండి ఈ విధంగా మనకి గుప్తాస్ యొక్క హయాంలో కూడా మనకి హిస్టరీ అనేది లింక్ ఉంది. ఈ గుప్తాస్ది మన తెలంగాణది ఇట్లా మనకి ఎట్లా అంటే కొంచెం మనము ఇండియన్ హిస్టరీ కూడా నేర్చుకుంటున్నాము. అదే మన తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ యొక్క స్పెషాలిటీ. ఈ మన తెలంగాణ హిస్టరీ తోటి భారతదేశ యొక్క సంస్కృతి, భారతదేశ యొక్క చరిత్ర కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఈ విధంగా మనము హిస్టరీ అనేది ఒక మంచిగా ఒక లింక్ తోటి నేర్చుకుంటే సబ్జెక్ట్ అనేది మనకి బాగా గుర్తుంటుంది. అదేవిధంగా చూడండి ప్రభావతి గుప్తా ఇస్ ద వైఫ్ ఆఫ్ రుద్రసేన టూ. Prabhavati Gupta is the daughter of Chandragupta II. Mairgon inscription issued by Prabhavati Gupta. ఎవరి హయాంలో ఇచ్చారు? ప్రవరసేన టూ హయాంలో ఇది ఈ ఇన్స్క్రిప్షన్ జరిగిందని మనకు తెలుస్తుంది. ఇది వెలుగులోకి ఎప్పుడు వచ్చిందంటే 1912 అట్ పూనా. ఓకే, ఈ విధంగా మనము నేర్చుకోవాలి. ఈ ప్రభావతి గుప్తా షీ వాజ్ ది ఇంకా ఒక పాయింట్ మనం నేర్చుకోవాలి. She was the mother of Vakataka Maharajasri Damodara Sena and Pravara Sena, right? Prabhavati Gupta ఇక్కడ మనము ఇంకొకటి యాడ్ చేసుకుందాం. Prabhavati Gupta is the mother of వకటక మహారాజశ్రీ. పేరు రాయాలి మనము. వకటక మహారాజశ్రీ దామోదర సేన అండ్ ప్రవర సేన. దామోదర సేన అండ్ ప్రవర సేన, రైట్. దామోదర సేన అండ్ ప్రవర సేన, రైట్. తర్వాత ఈ యొక్క స్పెషాలిటీ, ఈ శాసనం యొక్క స్పెషాలిటీ ఏంటిదంటే చూడండి ఈ శాసనం యొక్క స్పెషాలిటీ మనకి ఈ గుప్తాస్, ఈ చంద్రగుప్త టైంలో వీరి యొక్క సంబంధాలు ఎలా ఉన్నాయి, రైట్, అనేది మనకి తెలుస్తుంది. ఈ సంబంధాలు ఎలా ఉన్నాయంటే కాంటెంపరీ ఆఫ్ గుప్తా అండ్ వకటక రూలర్స్, రైట్. అంటే ఇక్కడ మనకి మహారాష్ట్ర ప్రాంతం, తెలంగాణ ప్రాంతంలో వకటకాస్ ఉన్నారు. అదేవిధంగా అదే టైంలో కాంటెంపరానిటీ అంటే అదే సమయాన్న ఈ మన గుప్తాస్ యొక్క రూలింగ్ పీరియడ్ కూడా ఉందని మనకి తెలుస్తుంది. ఈ గుప్తా యొక్క డాటరే ప్రభావతి గుప్తా. ప్రభావతి గుప్తా యొక్క చిల్డ్రన్, వీరి యొక్క కుమారులు ఎవరు అంటే వకటక మహారాజశ్రీ, దామోదర సేన అండ్ ప్రవర సేన, రైట్. ఈ కింగ్స్ది మనము నెక్స్ట్ క్లాస్ స్టెప్ బై స్టెప్ చేసుకుందాం. ఈ ఇన్స్క్రిప్షన్స్ది అయిపోతే మనము లేటర్ విల్ డిస్కస్ అబౌట్ ద కింగ్స్ స్టార్టింగ్ ఫ్రమ్ వింధ్యాశక్తి. ఓకే, సో ఇది మనకి ఈ మన నందివర్ధన ప్రవరపుర బ్రాంచ్ కింద నేర్చుకున్నాము, రైట్. నెక్స్ట్ విల్ స్టార్ట్ వాత్సగుల్మ బ్రాంచ్. ఓకే, వాత్సగుల్మ బ్రాంచ్ గురించి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. వాత్సగుల్మ బ్రాంచ్ మనకి కొన్నే ఉన్నాయి, అవి స్టార్ట్ చేద్దాం. మనకి ఈ వాత్సగుల్మ స్టార్టింగ్ ఆఫ్ ద క్లాస్ డిస్కస్ చేసుకున్నాం కదా. వాత్సగుల్మ ఈజ్ స్టార్టెడ్ బై సర్వసేన. ఓకే, ఇది సెకండ్ బ్రాంచ్. వాత్సగుల్మ బ్రాంచ్ స్టార్టెడ్ బై సర్వసేన, రైట్. ఇది మన మహారాష్ట్ర ప్రాంతంలోనే ఉంది, అకోలా డిస్ట్రిక్ట్, విదర్భ రీజియన్. ఓకే,
ఈ వత్సగుల్మ బ్రాంచ్ వకటక ఇన్స్క్రిప్షన్స్లోని ఈ ఇంపార్టెన్స్ మనకి చెప్తుంది. ఈ వకటక యొక్క శాసనాలు ఈ మన మహారాష్ట్రలో ఈ ప్లేస్లోనే ఉన్నాయి. ఇప్పుడు మనము 1 by 1 నేర్చుకుందాం. అది ఏంటిదంటే ఫస్ట్ ఈ వత్సగుల్మ బ్రాంచ్ కిందికి వచ్చేది చూడండి, ఇక్కడ రాస్తున్నాం. ఫస్ట్ది ఏంటిదంటే హిస్సే బొరాలా స్టోన్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ దేవసేన. హిస్సే పేర్లన్నీ డిఫరెంట్గా ఉంటాయి, మనం గుర్తుపెట్టుకోవాలి. హిస్సే బొరాలా స్టోన్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ దేవసేన, రైట్. ఇది అకోలా డిస్ట్రిక్ట్లో ఉంది ఈ హిస్సే బొరా. ఈ యొక్క ప్లేస్ యొక్క పేర్లు అనమాట. మహారాష్ట్రలోని హిస్సే బొరాల్ అంటే ఒక టౌన్, ఒక నేమ్. ఇది ఆ నేమ్ మీదనే శాసనం ఉంది. ఇది అకోలా డిస్ట్రిక్ట్లో ఉంది. ఇట్ ఇన్ఫార్మ్స్ దట్ ఆర్య స్వామిల్ల దేవ, రైట్. ఈ హిస్సే బొరాల మనకి ఏం చెప్తుందంటే ఆర్య స్వామిల దేవ. ఈ ఆర్య స్వామిల దేవ ఎవరు అంటే ఆఫీషియల్ ఆఫ్ దేవసేన హ్యాస్ కన్స్ట్రక్టెడ్ సుదర్శన లేక్, రైట్. సుదర్శన లేక్. చూడండి ఇక్కడ రాస్తున్నా. హిస్సే బొరాల మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుందంటే అబౌట్ ఆర్య స్వామిల్ల దేవ. ఇట్ ఈస్ గివింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆర్య స్వామిల్ల దేవ, రైట్. ఈ ఆర్య స్వామిల దేవ అంటే ఎవరు? ఆఫీషియల్ ఆఫ్ దేవసేన హ్యాస్ కన్స్ట్రక్టెడ్ సుదర్శన లేక్. ఓకే, సుదర్శన లేక్. ఇప్పుడు ఇదంతా దేని కిందికి వస్తుంది? వాత్సగుల్మ బ్రాంచ్ కిందికి వస్తుంది. మనము నందివర్ధన ప్రవరపుర నేర్చుకున్నాం. ఇప్పుడు ఇవి నేర్చుకునేటివన్నీ వాత్సగుల్మ బ్రాంచ్ కింద వస్తున్నాయి. ఓకే, దాంట్లో ఫస్ట్ది హిస్సే బొరాలా గురించి నేర్చుకున్నాం. తర్వాత ఈ దేవసేన వారి యొక్క 5th రీజనల్ ఇయర్, అంటే వారి యొక్క లోకల్ రీజనల్ ఇయర్ ఇష్యూడ్ బిదర్ ఇన్స్క్రిప్షన్స్, రైట్. ఈ బిదర్ ఇన్స్క్రిప్షన్స్ కూడా మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుందంటే గ్రాంట్ ఆఫ్ విలేజ్ నియర్ బిదర్. ఒక విలేజే వీరు గ్రాంట్గా ఇచ్చేసినారు. అదే మనకి ఈ బిదర్ ఇన్స్క్రిప్షన్ అంటాం. ఓకే, దేవసేన ఇచ్చిన ఈ బిదర్ ఇన్స్క్రిప్షన్ మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుందంటే మేకింగ్ గ్రాంట్ ఆఫ్ విలేజ్ నియర్ బిదర్. గ్రాంట్ ఆఫ్ విలేజ్ నియర్ బిదర్. ఈ ఇన్ఫర్మేషన్ మనకి హిస్సే బొరాలా స్టోన్ ఇన్స్క్రిప్షన్స్ ద్వారా మనకి తెలుస్తుంది. నెక్స్ట్ హిస్సే బొరాలా తర్వాత నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్ మనకి ఏం తెలుస్తుంది అంటే చూడండి, రామ్టెక్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ప్రభావతి గుప్తా. రామ్టెక్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ప్రభావతి గుప్తా. ఓకే, రామ్టెక్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ప్రభావతి గుప్తా. ఈ రామ్టెక్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ప్రభావతి గుప్తా ఏంటిదంటే ఇది ఈ గుప్తా సమయంన విధించిన ఇన్స్క్రిప్షన్ గురించి చెప్తుంది. అదే మన ప్రభావతి గుప్తా యొక్క టైంలో వచ్చిన ఇన్స్క్రిప్షన్. ఆ ఇన్స్క్రిప్షన్ ఏంటిదంటే వీరి యొక్క చేసిన వెల్ఫేర్ స్కీమ్స్ యొక్క గొప్పతనాలు మనకి చెప్తుంది. ప్రభావతి గుప్తా పీరియడ్లో జరిగిన వెల్ఫేర్ స్కీమ్స్, వారి హయాంలో జరిగిన ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్, వారి హయాంలో జరిగిన ఒక చైవల్రీ అంటాం కదా, ప్రైజింగ్ ద చైవల్రీ అంటే శౌర్యం, రైట్. ఇప్పుడు కింగ్ యొక్క వీరత్వము, సాహస్, వారి యొక్క కరేజ్నెస్, వీరత్వము, వారి యొక్క మనకి ఏమంటామంటే వారి యొక్క బలం అంటే ఏంటిది, రాజు యొక్క బలం అంటే ఏంటిదని మనకి తెలుసు.
అదేవిధంగా ఈ ప్రభావతి గుప్తా రైట్, ఈ ప్రభావతి గుప్తా యొక్క శౌర్య శాసనాలు, శౌర్యం గురించి మనకి చెప్తుంది. శౌర్యం అంటే వారి యొక్క ఒక కోడ్ అనుకుంటారు, వారి హయాంలో ఒక కోడ్ పెడతారు, రిలీజియస్ కోడ్ కానీ వారి యొక్క వర్గానికి చెందిన ఒక కోడ్. ఆ కోడ్ గురించి మనకి రామ్టెక్ ఇన్స్క్రిప్షన్ ద్వారా తెలుస్తుంది రైట్. తర్వాత అదేవిధంగా ఈ ప్రభావతి గుప్తా ఇష్యూడ్ బై సన్ అండ్ హర్ డాటర్ రైట్, సన్ అండ్ డాటర్ అని మనకి తెలుస్తుంది. ఓకే, ప్రభావతి గుప్తా యొక్క సన్ అండ్ డాటర్ అని మనకి తెలుస్తుంది. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్ ఫర్ టుడేస్ క్లాస్. మనము ఈరోజు ఇన్స్క్రిప్షన్స్ నేర్చుకున్నాం, శాసనాలు ఆఫ్ వక్కటకాస్ హిస్టరీ నుంచి, వక్కటకాస్ కింగ్స్ యొక్క హిస్టరీ గురించి మనము ఇన్స్క్రిప్షన్స్ నేర్చుకున్నాము. ఈరోజు క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకి కామెంట్స్ చేయండి, మేము రిప్లై ఇస్తాము రైట్. ఆల్రెడీ మనం ప్రతి క్లాస్ చెప్పుకుంటున్నాము. ఆగస్ట్ 16 మనకి ఎగ్జామ్ ఉంది, ఒక నోటిఫికేషన్ ఉంది. అది మన సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ క్లర్క్స్ యొక్క ఎగ్జామ్, యూనివర్సిటీస్ సంబంధించి. సో మీరు హాల్ టికెట్ అవన్నీ సైట్లో ఉన్నాయి, ఆ డీటెయిల్స్ చూసుకోండి. ఓకే, సో మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, ప్లీజ్ డూ షేర్ అవర్ ఛానల్. మీ ఫ్రెండ్స్కి చెప్పండి మన ఛానల్ గురించి, మన ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.